మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? హైదరాబాద్ లో చాలా కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఇక్కడ కరికులం కొత్తగా ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ఓకే. సో మాకు అక్కడ ఉన్న ఫీ స్ట్రక్చర్ కి ఇక్కడ ఉన్న ఫీ స్ట్రక్చర్ కి డిఫరెన్స్ ఉంది. ఓకే. ఇక్కడ తక్కువ ఫీజులో మంచి కరికులంతో ఇస్తున్నారు ఎడ్యుకేషన్. సో ఇక్కడనే బాగుంది అనిపించి ఇక్కడ జాయిన్ అయ్యాం. కంపెనీస్ వస్తాయి ఇక్కడికి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి? కంపెనీ స్కిల్స్ ని చూసి వస్తాయి కదా సార్. సో మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ఐ యూనివర్సిటీ తీసుకుని వస్తుంది, అంతేనా? తీసుకుని వస్తుంది. దానికి తగ్గట్టే ప్రిపరేషన్, ట్రైనింగ్ అవన్నీ ఇస్తారా? అన్నీ ఉంటాయి సార్. ఓకే. సో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే మీ సీనియర్స్, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎంత ఎల్పిఏతో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్. 25 LPA తో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది అండ్ చాలా మందికి 10 LPA దాకా వచ్చినాయి. సో అది ఇప్పుడు బిగినింగ్ కి ఫ్రెషర్ మ్యాన్ కి 10 LPA అనేది ఎక్కువ. ఒక 23 years ఏజ్ లో ఉన్న వాళ్ళకి మినిమం గా అంత రావడం ఇట్ ఈస్ గుడ్. మీకు లాగంటే మీరు ఇప్పుడు ఎలా అయితే హైదరాబాద్ నుంచి వచ్చారో అలా బయట అదర్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే మన పక్క స్టేట్ అని కాకుండా అదర్ స్టేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? మధ్యప్రదేశ్ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ చాలా మంది ఉన్నారు అట్లా ఇక్కడ చదువుకోవడానికి వచ్చినట్టు. ఓకే. వన్ వర్డ్ అబౌట్ ఎన్ఆర్ఐ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? సంథింగ్ న్యూ. సంథింగ్ న్యూ. గుడ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.